సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచిన వివరాలు ఏవైతే ఉన్నాయో లడ్డు గురించి, శ్రీవారి లడ్డు గురించి అదేది కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే తప్పు దొరికిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, తెలుసో తెలియకో దేవదేవుడికి అపచారం జరిగిందేమో అన్న భ్రమలో నేను ఒక ఎంక్వైరీకి కాల్ఫర్ చేశాను. లాస్ట్ టైం కూడా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కూడా 2022లో ఒకసారి ఎంక్వైరీకి కాల్ఫర్ చేశాడు శాంపిల్స్ మీద. అలాగే నేను కూడా నాకున్న సస్పిషియస్ని పైపెచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితికి ఎట్లా అని నేను కూడా అనుకుని ఒక నాణ్యమైన లడ్డూలు తయారు చేసే ప్రాసెస్కి ఇనిషియేటివ్ తీసుకున్నాను అని చెప్తే తప్పే ఉంది. ఆయన ముఖ్యమంత్రి, ఆయనకు ఆ స్థాయి ఉంది, ఖచ్చితంగా చేయొచ్చు కూడా. పైపెచ్చు ఈ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతేనే నీకు ఇక మీద నుంచి తీవ్రతరమైన రిజెక్షన్స్ ఉంటాయని చెప్పడం కూడా గర్వించదగిన విషయం. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పుడు మొదలెట్టారు మళ్ళీ కొత్తది, కెమికల్స్ కలిసిపోయి అసలు నెయ్యే లేదని. ఈ కంచాలోడికి ఎవరైనా పట కొట్టినోడు ఉంటే సరిగ్గా బుద్ధి వస్తుంది అడిగి. ఎవరు మొన్న చెప్పావు కదరా పతివ్రత శిరోమణిలాగా, ఇంకే వాళ్ళతో అయిపోయింది, దొరికిపోయినప్పుడు అయిపోయింది ఇంకే వాళ్ళతో అని చేతులు కడిగేశాడు. మళ్ళీ ఎవరింట్లోనే అదమ్మ వేసుకొని కంచాలు వేసుకుని తిని చచ్చినట్టుగా ఉన్నాడు. మళ్ళీ దరిద్రం స్టార్ట్ చేశాడు. ఒరే నాకు తెలియక అడుగుతారు, రే నువ్వు కూడా హిందువే, నేను సింగులరే వాడుతున్నాను, నాకు అంత మంటెక్కిపోతుంది. అసలు ఎవడైనా సరే అసలు ఆ విధంగా చేయడానికి మనసు ఎలా అంగీకరిస్తుందిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తోటి పంతుల్లే కదా వాళ్ళు కూడా అక్కడ కూర్చుని లడ్డూలు అవి తయారు చేసేవాళ్ళు, ఆ పనులు చేస్తారు వాళ్ళు. అరే లాజిక్ వాడుతున్నారా, వాడట్లేదా మీరు? ఓ పాలు పందిగోవు అన్నారు, ఓ పాలు చేపనూనె అన్నారు, ఓ పాలు జంతు మాంసాలు కలేబరాలు అన్నారు, తర్వాత మీ దివసాలు అన్నారు. అసలు ఈ మీడియాలో నేను ఎంట పెడతానండి ఒక్కొక్కడును. నేను అంటే నాకు పిచ్చి పరాకాష్ఠకి వెళ్తుంది నాకు రోజుకి. ఎందుకంటే చూస్తున్న కొద్దీ అరే మీకు ఇంగ్లీష్ చదవడం రాకపోతే మీ దగ్గర ఉమేష్ చంద్ర గారు అని ఒక అడ్వకేట్ ఉంటాడు, హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్, ఆయనతో చదివించుకోండి, సిగ్గు వస్తుంది మీకు. మీ మొహాలకు చదువు సంచులు ఎలాగో ఏడిసి తగలలేదు. ఇంటర్ప్రిటేషన్, లా ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ అన్నది చదివాం కానీ రే సరే సన్నాసి మేళంలో జర్నలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని. దిస్ ఈజ్ క్వైట్ రిడిక్యులస్. అరే మీకు ఇంటర్ప్రిటేషన్స్ ఏంటారు నాకు అర్థం కదా, జర్నలిస్ట్కి ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి నాకు అర్థం కదా. ఆ నిజాన్ని నిర్భయంగా నెక్కచ్చిగా చెప్పడం మోగాడుతున్నాం. ఇది అక్కడ సోంబేరికెళ్ళి దొరికారు నాకు అర్థం కదా. అరే లా ఆ టెర్మినాలజీ వాట్ దే హ్యావ్ ఇంటెండెడ్ అన్నది కోర్టుకి ఇచ్చారు. ఛార్జ్షీట్లు చదివారా మీరు? అసలుకి చదవడం వచ్చినారా? చదవడం రాదు. మీ కుల ప్రాధికమైన డిగ్రీ అలాగైతే కుల ప్రాధికంగా డిగ్రీ ఇచ్చాడు ఆ పచ్చళ్ళోడు. సన్నాసి గడికి ఈ సన్నాసికి ఎర్రిపోయికి మొయ్యిపోయి తోలినట్టు తయారయ్యారు వీళ్ళందరూ. నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు నీకు ఆ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళు, ఏమైంది? కల్తీ నెయ్యి, బావులేని నెయ్యి 4 కంటైనర్లు రిజెక్ట్ చేశారు. చదివి చస్తున్నాం అవి. ఆ 4గిట్లని ఆ రాఘవేంద్ర క్రషర్స్లో పెట్టి తగలడి మళ్ళీ తీసుకెళ్ళి దాని మొహానికి పోసి అక్కడి నుంచి ఆ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ ఆడిద్దరు కొలాబరేషన్స్తో ఈ వెధవలు ఇద్దరు చాటింగ్ కూడా పట్టుకుందరా సిబిఐ. అది కూడా తెలుసుకోకుండా క్రిస్టల్ క్లియర్గా ఎవడోడైతే నిందితులు ఉన్నారో ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దొరికిన తర్వాత కూడా మీ నాటకాలు ఏంటారు నాకు అర్థం కదా. పోనీ అర్థం ఉందా? ముఖ్యమంత్రి గారిని ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారు? చూడు ఎవడో చచ్చినోడు ఇంటికి వెళ్తే చూడు ఎవడు మొహంలో ప్రాతకాలు ఉంటుంది, అలా కూర్చున్నారు క్యాబినెట్ అంతాను. సిగ్గుంది ఆ పవన్ కళ్యాణ్కి పక్కన విడాకుల గురించి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే 3 సార్లు తీసుకున్నావు. నేను ఫస్ట్ టైం డెలిబరేట్గా మాడుతున్నా, ఏమో పెట్టుకుని కూర్చున్నావు అక్కడ. నువ్వు సిగ్గుపడకలే, కనీసం అండర్స్టాండింగ్ ఉండదా? ప్రైమరీ అండర్స్టాండింగ్ ఉండదు ఇద్దరికి పక్కన. అదేంటి సార్ నేను పక్కన నీ పక్కన తగలడ్డాను, నేను నా గురించి ఎందుకు అలాగే ఉపోద్ఘాతాలు ఇస్తున్నావు చెప్పలాక్కర్లేదా? 3వసారి అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతున్నాడు నువ్వు. వ్యంగ్యం, అవహేళన నీకు అర్థం కావట్లే మిస్టర్ పవన్ కళ్యాణ్. నీ తోటి సహచరులందరికీ అర్థమే. ఒక్కొక్కడు పెట్రోల్ రాలినట్టు రాలిపోతారు నీ పార్టీ నుంచి. నీకు అవమానాలకి పెద్దానికి వేల ఉంటుందేమో నాకు తెలియదు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న చూసుకుంటే మొన్న జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్ అయ్యారో మనం చూసాం. ఏముంది సీరియస్ అయిపోవడానికి ఏముందా? మాలో పదవిలో ఉన్నారు సీరియస్ అయిపోతారు, పదవిలో ఉన్నారు జైల్లో పెట్టేస్తారు, పదవిలో ఉన్నారు కొడతారు, పదవిలో ఉన్నారు తిడుతున్నారు, ఇవన్నీ పడుతున్నాం కదా మనం. కానీ నిజం మాత్రం చెప్పరా మీరు? అరే నాకు అర్థం కాని విషయం చదవండి సార్. అట్లీస్ట్ మీకు బ్రీఫింగ్ ఇచ్చేవాడు పనికిమాలనాడు ఎవడో ఉన్నాడు, ఆ పనికిమాలనాడుతో పర్ఫెక్ట్ బ్రీఫింగ్ తీసుకోండి. లేదా ఐఎమ్ ఇంటెండెడ్ టు బదనాం చేద్దాం హిందూ సనాతన ధర్మాలని, హిందూ మనోభావాల్ని ఇలా బదనాం చేద్దాం అని డిసైడ్ అయిపోండి. మేము కూడా డిసైడ్ అవుతాం అతను పక్కన. అరే తెగే కొద్దీ లాగుతారు సార్. ఎంతకన్నా లాగుతారు, లాస్ట్ తెగి పడతారు మీరే.
రోజుకొకటి ఇంతకుముందు చూసుకున్నట్టు ఇంతకు మీరు అన్నట్టే జంతు కొవ్వు అన్నారు. అది కాదు అని తేలిన తర్వాత ఇప్పుడు మరి కల్తీ అయింది కదా, దాని మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు బోలే బాబా గారి దగ్గర రికార్డ్స్ వెరిఫై చేస్తే రికార్డ్స్లో దొరికిన పామాయిల్ కొన్నారు. నీకు అక్కడికి దేనికి కొనుక్కొని చచ్చాడు మాకేంది, నాకు అర్థం కాదు. అగైన్ ఇంటర్ప్రిటేషన్, ఇది పామాయిల్తో కలిపేశారని. అరే పామాయిల్ వాడతారు భయ్, ఎందుకు వాడతారు? ఇట్ నీడ్స్ టు లాస్ట్ లాంగ్. అమూల్ డైరీల్లో కూడా వాడుతున్నారు, ఐస్ క్రీమ్ పదార్థాలు తయారు చేసేది పామాయిల్ వాడుతున్నారు, స్టాండర్డ్ అది. ఎవరో ఇంత ఘోరం ఎన్నాళ్ళు ఈ మనోభావాలతో. ఈ మధ్యలో ఏదో చదువుకున్నాడు, మీ అన్నయ్య అయితే చిరంజీవి గారు డిగ్రీ చదివారని తెలుసు, మీరు కూడా డిగ్రీ చదివి లా చదివారని నాకు తెలుసు. నాగబాబు గారు మీకేం పోయి కాలం నాకు అర్థం కాదు. చదువుకున్నాడైతే మీ పవన్ కళ్యాణ్ అంటే చదువు సంజయ్ ఏమీ లేక అడ్డమైన చెత్త వెళ్తూ ఉంటాడు. మీరేం చదువుకున్నారు కదా, కాస్త ఇంగ్లీష్ కూడా చదవచ్చు కదా, మీకు లా చదివారు కాబట్టి దాని ఇంటర్ప్రిటేషన్స్ మీకు కాబట్టి అర్థమవా? మీ తమ్ముడికి ఆంగ్లో దూకమారు కాబట్టి మీరు కూడా దూకేస్తారా? అసలు మీరు సనాతన ధర్మాలు హిందూ ధర్మాలు ఏ మొహాలు పెట్టుకుని మారుతారండి? మీరు నాస్తికులు చాలా ఊర్ర మీరంతా నాకు అర్థం కదా. ఎక్కడి నుంచి వచ్చిన మేళం మా నెత్తికి? మీ కుటుంబం అంతా నాస్తికులు. పోనీ ఏదో దేవుణ్ణి నమ్ముతారు, భగవంతుడు ఉన్నది అదొక మహాశక్తి నమ్ముతున్నారు అనుకుంది. ఒక దిస్ నో కాంట్రడిక్షన్. మీకు ఇతిహాసాల మీద వీటి మీద ఏం అవగాహన ఉంటుంది? ఉండదు. దేవుణ్ణి నమ్మడం రామాయణ భారతాల గ్రంథాలు చదువుతున్నాడనే అసలు ముట్టుకోరు, వాటి గురించి ముట్టుకోరు కదా. తను తాను నమ్ముకున్నాడు చిరంజీవి గారు. తను తాను నమ్ముకున్నాడు అయితే ఖచ్చితంగా అహం బ్రహ్మోస్మి పద్ధతిలోనే ఉంటారు వాళ్ళు. సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఈజ్ యాక్సెప్టెడ్, అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ మధ్యలో ఈ టపాచిపుత్రులు కబుర్లు ఏంటి మాకు అర్థం కాదు. ఒక అర్థం పర్థం ఉన్న సెన్సిబుల్ డిబేట్ ఉంటే దాని గురించి ఎక్స్టెండ్ చేయండి, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ వాట్ యు మీన్? ఇప్పుడు ఏమంటారంటే ఈ సిట్లో వచ్చిన ఇది ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా లేదు, మళ్ళీ ఇంకొకసారి సిట్ విచారణ జరుపుతాం. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందమ్మా. సుప్రీంకోర్టు తీర్పు నాకు నచ్చలేదని ఆడేపోతావు. ఇట్లా అక్కడ పసిఫిక్ మహాసముద్రంలో లేదా బంగాళాఖాతంలో కలిసి సావాలి, ఎదురుపడి సావండి. అంతకని నేను ఇంక చెప్పదలుచుకోలేదు. అన్ని అబద్ధాలే అంటున్నారు సార్. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిందంటే అలా కదమ్మా, సుప్రీంకోర్టు సిట్ అధికారి నేను కాదు కదా వేసింది, గౌరవ సుప్రీంకోర్టు సిట్ వేసింది. నిజంగా వాళ్ళందరూ కలిసిందన్నా నాలుగు నోరు మూసుకొని ఉండాలి. జంతుకు కలిసిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది అనుకోమ్మా, నోరు మూసుకొని ఉండాలి. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తప్ప నన్ను కాపాడేది లేదు భారతదేశంలో. వాళ్ళే చెప్తే నేను నోరు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు మేము నోరు మూసుకొని కూర్చుంటామని చెప్తున్నాం కదా, అది కలిసి ఉంటే. కలవలేదని చెప్పినాడు, మీరు ఎందుకు నోరు మూసుకొని ఉంటారు? కానీ ఒక్కరు కూడా అడగని క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు 2 సంవత్సరాల కాలం దగ్గరకు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు అయినా, పెట్టుబడులు తీసుకొచ్చాం ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాం అంటున్నారు. గ్రౌండ్లో ఏది, రియాలిటీలో గ్రౌండ్ రిపోర్ట్ ఏది? మరి మీరు తెచ్చిన సినిమాలో ఎక్కడో తీసుకెళ్ళాలంటే ఇక్కడే ఉన్నారు మీరని. ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధాలు చేసుకుని వస్తున్నారు, ప్రపంచం అంతా రెసిషన్తో వస్తున్నారు. పక్కన అంటే ఉన్న వాళ్ళని ఎత్తేస్తున్నారు. ఈ కంపెనీ పెట్టేసి ఇక్కడ అంటే ఎవరు నమ్ముతాడు? చెప్తున్నారు కదా సార్. మరి ఎన్నాళ్ళు వీళ్ళకి అలవాటు ఏంటంటే ఇవన్నీ నోరెప్పితే అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయింది. ఎలా? దానితో ఈ తపేలా ఛానల్లో బాబా అని ఓదరు కొట్టేయడం అలవాటు చేశారు. ఆ ఓదరు కొట్టడం అలవాటు ఏంటి? వచ్చేసింది, అదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేసింది, అదిగో వచ్చింది. లాస్ట్కి ఎదురా అంటే అబ్బదబ్బ చెప్ప, ఎదురు బాబా అంటే అబ్బదబ్బ చెప్ప. 5 ఏళ్ళ తర్వాత వీళ్ళ ధైర్యం ఏంటంటే 5 + 2 ఏళ్ళు 7 ఏళ్ళకి ఒకసారి ఆర్బీఓ డేటా ఇస్తాడు. వీళ్ళు తగలెట్టింది ఇది, వీళ్ళు చేసి తపాచిబుత్తులు కబుర్లు ఇవి, ఇందులో ఏంటి రాలేదని. ఇప్పటికే 5 సంవత్సరాలు చేయాల్సిన అప్పు 2 సంవత్సరాలు కాకముందే చేసేసారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత పరిస్థితి? ఇప్పటికి ఈ లడ్డు అనేది ఇంకా తీసుకొస్తూనే అలా నత్వాన్ని ఇప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ నత్వాన్ని తెస్తారు. ఇది అయిపోగానే నిన్న కూడా టాపిక్లో చూసా, వివేకానంద రెడ్డి మర్డర్ అది చూసా, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇక తీరువ దెబ్బ ఉందా? ఇప్పుడు పలానోడు ఎవడికో నీకే ఫోన్ వస్తుందమ్మా, చుట్టపోడు ఎవడో చచ్చిపోతాడు. ఫస్ట్ నువ్వు అడిగేది ఏంటి? ఎలా చచ్చిపోతాను అడుగుతావా? అడగవా? అలా చచ్చిపోతాను అడగగానే గుండెపోటు వచ్చి చచ్చిపోయి పెద్దోడు వివేకానంద రెడ్డిని అక్కడ రాజశేఖర రెడ్డి గారి అలాకాలో వాళ్ళని కొట్టి చంపేస్తాడని ఎవడని ఊహిస్తాడు చెప్పు? వయసు మీద పడింది, గుండె ఏదో అయిపోయిందేమో ఆ టైప్లో ఊహిస్తారు. తర్వాత అది మర్డర్ ఎస్టాబ్లిష్ అయింది. ఎంతలోపుగా ఇది అంతా రాసేసారు, నా మీద పడి రాసేసారు, వీడి మీద పడి రాసేసారు. గవర్నమెంట్ నీదే అప్పుడు ఉంది మరి మరే కదా. నీ గవర్నమెంట్లో హత్యలు జరుగుతున్నాయి, పులివెందులో మా బాబాయిని చంపైతే నువ్వు నీ గవర్నమెంట్కి అపవాదు కాకుండా నాకు వస్తుంది అపవాదు. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే వీళ్ళ గవర్నమెంటే ఉంది సార్. వీళ్ళ గవర్నమెంట్లో శాంతి భద్రత ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి అసలు కరకండే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎంతమంది ఆడపిల్లల మీద ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ గురించి ఎవరు మాట్లాడలేవు. అంటే దానికి ఎదుగుతారు పెద్దానికి జగన్మోహన్ ఆవ్యాసమే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పేరా చుట్టూ వేసుకుని ఏం తీయాలి? అంత జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు సార్? ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉంది, నీకున్న తెలివి కూడా వాళ్ళకి లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? 2 ఏళ్ళు బట్టి మీరే ముఖ్యమంత్రి అని మాట నువ్వు చెప్తారు చూడు, వాళ్ళన్నీ మర్చిపోయారు. వాళ్ళకి కడకడ నిద్రలో కూడా నైట్ మేర్స్ వస్తున్నాయి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏటవుద్ది, చల్లు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే ఏటవుద్ది, ఇదే భయం వస్తున్నారు. వస్తే గుండె వచ్చేయడం గ్యారంటీ. బుర్ర రామకీర్తనలు పాటిస్తాడు వస్తే మాత్రం, అదైతే పక్క డంకా పలాస్, అందులో మోమాటమే లేదు.